ఎక్కువ శ్రమ లేకుండా మరియు ఎక్కువ టైం తీసుకోకుండా 4 టిఫిన్స్‌కి ఒకటే బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి. ముందుగా ఒక మెజర్‌మెంట్‌కి ఒకటి ఫిక్స్ అయిపోండి. ఒక గ్లాస్ ఆర్ బౌల్. ఒక్కో బౌల్ తోటి ఇడ్లీ రైస్ ఒక కప్ ఒక గ్లాస్ తీసుకొని 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ లేకున్నా మీరు నార్మల్ బియ్యం ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అంతా అది మెంతులు వేసుకొని అండ్ ఒక పావు కప్ అంతా శనగలు వేసుకొని మంచిగా కడిగేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ అదే కప్ తోటి ఒక కప్ అంత మినపప్పు తీసుకొని అది కూడా అంతా తీసుకొని కడిగేసి పక్కన పెట్టి ఒక 6-7 అవర్స్ తర్వాత వాష్ చేసి నైట్ అంతా ఫర్మెంటేషన్కి వదిలిపెట్టి ఇంకో మార్నింగ్కి ఇంత ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన గట్ బ్యాక్టీరియాకి చాలా మంచి ప్రమోట్ చేస్తుందన్నమాట. అంటే ఈజీ టు డైజెషన్ అవ్వడానికి కూడా చాలా మంచి ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఫర్మెంటేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం. నేను ఇప్పుడు మీకు చేస్తున్నది ఏదంటే ఇడ్లీలు చేసి చూపిస్తున్నాను. దాంతో మీరు ఇడ్లీ కానీ ఉత్తప్పం కానీ పొంగనాలు కానీ దోశ ఈ 4 ఐటమ్స్ దీంతో ఈజీగా చేసుకోవచ్చు. మస్ట్ ట్రై చేయండి ఇలాగ ఒకసారి. నేను ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి వేడికి పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇడ్లీలు వేసే దాంట్లో కొంచెం ఘీ వేసి మొత్తం దానికి అప్లై చేసి ఆ తర్వాత మనం ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్తో ఫిల్ చేసేసుకుందాం వాటిని. ఇప్పుడు వాటర్ హీట్ అయిపోయాయి కదా, ఇడ్లీ దాంట్లో పెట్టేసి సిమ్లో 10 మినిట్స్ పెట్టండి. కంపల్సరీ 10 మినిట్స్ వదిలేసారంటే ఇడ్లీలు మెత్తగా ఉడికిపోతాయి. సో 10 మినిట్స్ తర్వాత తీసేసి చూడండి ఎంత ఫ్లఫీగా మెత్తగా ఉంటాయండి. ఎన్నెన్నో ప్రొసీజర్స్ చెప్తూ ఉంటారు, నేను కూడా చాలా చూశాను. అటుకులు సగ్గు బియ్యం వేస్తే మెత్తగా వస్తుందని చెప్తారు. అలా వేసినా మెత్తగా వస్తుంది, ఇలా చేసినా కానీ మెత్తగా వస్తుంది. కాకపోతే సగ్గు బియ్యం వేస్తే ఏంటంటే మనకు దోశ పగిలిపోయినట్టు వస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.